అసలు నువ్వు చేసింది ఎంత పెద్ద క్రైమ్ చేసా? ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నావు కదరా. ఏంట్రా ఏదో కావాలని చేసినట్టు నా కర్మ కాకపోతే పేరెడకూడదు కలవకూడదు అనే కండిషన్స్ పెట్టే అమ్మాయి దొరకాల ఈ రాంగ్ నంబర్ లో. రే అసలు నువ్వు ఆ నంబర్ కరెక్ట్ గానే నోట్ చేసావు. ఓహో, రివర్స్ ఫిట్టింగా? మళ్ళా చెప్పరా 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 నీ అయ్యా. తప్పు నువ్వు చేసేసి హెల్ప్ చేసేవాడి మీద నెట్టడం కాదురా. చచ్చా రే నాకు ఇంకో హెల్ప్ చేయాలరా. ఏంటిది? నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి సారీ అండి మా వాడు తప్పు అయిపోయింది, మా వాడిని క్షమించండి అని చెప్తావు అనుకున్నా? అవునరా. ఠాకూర్ జాన్ జాయ్ పర్వచన్న జాయ్, సచ్చినా చెప్పనంటున్నాను. ఇప్పుడు అమ్మాయిని ఎలా ఫేస్ చేయాలరా? ఫేస్ చూడకుండా లవ్ చేసినప్పుడు ఉండాలరా ఈ బుద్ధి. ఎప్పుడు ఎవరి ఎమోషన్స్ తో ఆడుకోలేదు. ఏంటో 126 అంటే ఏదో ఫ్యాన్సీ నెంబర్ అనుకున్నాను కానీ ఇలా తలరాతని మార్చే నెంబర్కి దొరికిపోతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 126 ఫ్యాన్సీ నెంబరా? ఆ రోజు నేను తాగేసి ఏం చెప్పానో వీడియో రాసుకున్నాడు. నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. సరే. హాయ్ కార్తీక్, ఎంతసేపు అయింది వచ్చి? ఏమైంది అలా ఉన్నా? అయ్యి బాబోయ్, నా వల్ల ఇంత పులిహార అయిపోయిందా? అనవసరంగా నోటుకొచ్చేట్టు వాగేశారు. ఈ విషయం ఎప్పుడు అని తెలిస్తే కరుడు గట్టిన రేపిస్తే కత్తెర కాఫీ దొరికినట్టు అయిపోద్ది నా బతుకు. అమ్మో, నా సెల్లో కూడా మార్చేస్తాను. ఫోన్ ఎక్కడ? రే నా ఫోన్. ఫోనా? ఎవరు ఫోన్? ఇదిగోరా నీ ఫోను, ఇక్కడ పెట్టుకుని ఎత్తుకుంటావు. అవును, ఆ రోజు ఏ నెంబర్ ఫిక్స్ చేసావు నువ్వు? నీ సెల్లో నా సెల్లో ఒకటే నెంబరా? ఒకసారి చెక్ చేస్తాను. ఇదిగో నీ ఫోన్ లో నా ఫోన్ లో సేమ్ నెంబర్. చూడు చూడు. రాంగ్ నెంబర్ కాదే, ఇదిగో ఆ రోజు స్వయంగా నేనే నోట్ చేశాను. చూడు ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? రాంగ్ నెంబర్ నోట్ చేసుకున్నాడు. ఇలా చేయడే వీడు? అదే చేశాడు, ఇదే ఒరిజినల్ నెంబర్. అవునా? సరే, నువ్వు హీలోకి వెళ్ళి వేడిగా కిచెన్ తీసుకురా పో. కావాలంటే చూడు, తన మొబైల్లో కూడా ఇదే నెంబర్ ఉంటుంది. సేమ్ నెంబర్. ఇగో ఇదేంటి, నీ సెల్లో వేరే నెంబర్ ఉంది? సేమ్ నెంబర్, నువ్వు కూడా అదే నోట్ చేసుకో. నీ ఫేసు ఆ రోజు నువ్వు కరెక్ట్ గా నోట్ చేసావో లేదని నీ సెల్ చెక్ చేశాను తెలుసా? నానా అమ్మా ఏంటి గట్టిగా వినపడట్లేదు? గట్టి చెప్పు. చిన్న పొరపాటు అయిపోయింది. బెడ్ కూడా చిన్నదేరా. కొడతావా? అరే ఎలా గెస్ట్ చేసావు? దెబ్బ తగ్గుతుందేమోరా. నేను నమ్మనుగా. పోనీ నీ బదులు నేను వెళ్ళి అమ్మాయి దగ్గర సారీ చెప్పానా? పాపం మంచిదిరా, అవును. క్షమించేస్తుంది. కానీ తమరు చేసిన ఎర్రిప్పు క్రియేటివిటీకి శిక్షించేది ఎవరు? అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు. కొన్నిటికి నేను కూడా ఉన్నాను రా. నంబర్ కరెక్ట్ గా అనుకుంటా. కాంచి నంబరా క్రియేటివిటీ. నువ్వు మా క్లాస్మేట్ వి కాదు కదూ? అరే ఇంకా డౌట్ లోనే ఉన్నారా? అసలు నిన్నే కనిపెట్టేస్తాను అనుకున్నానే. ఎలా కనపడతాం? పాత ఫ్రెండ్ లా మాట్లాడితే నిజం అనుకోరా? అసలు నా పేరు కనుక్కోవడం పక్కన పెట్టి